మేడిపల్లి పోలీస్ స్టేషన్లోని ఉప్పల్ ప్రాంతంలో ఉపాధి కోసం చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం అనుమతించిన కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఒకవైపు రోడ్లపై జీవనాధారం కోసం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు మరోవైపు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అద్దెలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమ వ్యాపారం దెబ్బతింటోందని మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేయగా ప్రత్యామ్నాయ స్థలం కల్పించాలని రోడ్డు వ్యాపారులు కోరారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చర్చలకు పిలిచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కూరగాయల మార్కెట్ జిహెచ్ఎంసీ మార్కెట్ అది ప్రతి నెల అడ్డల కిరాయిలు ఉంటాయి. కిరాయిలు కడతాం జిహెచ్ఎంసీ పేరు మీదనే ఉంటాయి. 25-30 సంవత్సరాల నుంచి అడ్డలలో కూరగాయలు అమ్ముకుంటున్నారు. చాలా మంది 200-300 మంది జీవనోపాధి గడుపుతున్నారు. దానివల్ల ఈ చెరువు కట్ట మీద మన మరొకటి ఆదిత్య హాస్పిటల్ నుంచి ఇక్కడ బోడుప్పల్ చౌరస్తా వరకు విద్యార్థి కూడా బోడుప్పల్ చౌరస్తా వరకు ఆటోలలో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మడం వల్ల ఈ మార్కెట్లో కానీ ఇక్కడ చిల్లర మేడిపల్లిలో కానీ ఇటు బోడుప్పల్లో కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి చాలా మందికి బిజినెస్లో ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళేమో తక్కువ రేట్లు అమ్మడం వల్ల ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ క్వాలిటీ కూరగాయలకు దానికి సంబంధం లేకుండా అమ్మి ఈ 200 నుంచి 300 మంది కొట్టగొడుతున్నారు. వాళ్ళు ఆ 20 మంది వల్ల ఇంతమంది జీవితాలు ఆగమవుతున్నాయి. దీనివల్ల మేము నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినారు. మనకు వ్యాపారాలన్నీ ఇచ్చిపెట్టుకొని ఆడ పొద్దున కూరగాయలు పట్టుకొని అవన్నీ వదిలేసుకొని ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి 3 గంటలు అవుతుంది. ఇప్పుడు వ్యాపారం ఈ 200-300 మంది కొడుతున్నారు కదా, వాళ్ళు 20 మందిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంతమంది కలిసి కూరగాయల మార్కెట్